మహిళలు చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, మాదక ద్రవ్యాల మత్తులో యువత తదితర అంశాలు ఆ విద్యార్థుల్ని కదిలించాయి. వీటిని రూపుమాపేందుకు తమ వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే లఘు చిత్రాలు రూపొందిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు విజయవాడకు చెందిన ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులు. ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులు, నగరాల్లో పెరిగిపోయిన మాదక ద్రవ్యాల వాడకం విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థుల్ని కలిచివేసింది. దీంతో దారుణాలు జరగకుండా ప్రజల్లో చైతన్యం కోసం తమ వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు లఘు చిత్రాలు సరైన సాధనంగా భావించి వాటి నిర్మాణానికి పూనుకున్నారు. తాము రూపొందించిన చిత్రాలతో కొందరిలోనైనా మార్పు తేవాలని నిశ్చయించుకున్నారు. ఆ సదుద్దేశంతోనే ఎంతకాలం అనే పేరుతో వీరు తెరకెక్కించిన లఘు చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో మేజర్ గా ఏంటంటే ఆకతాయిల అమ్మాయిలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఒంటరిగా ఉన్న అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్త వదిలేస్తే ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని మాక్సిమం కవర్ చేశాము. ఇది ఇప్పుడు జనరల్ గా సొసైటీలో కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్ తో చూసుకుంటే మేజర్ గా ఉన్న ప్రాబ్లం డ్రగ్స్. అంటే డ్రగ్స్ అనే కదా, ఇంకా చాలా ఉన్నాయి, కానీ డ్రగ్స్ ప్లేస్ అ మేజర్ రోల్. నా షార్ట్ ఫిలిం ద్వారా ఏదో చెయ్యాలి, ఇద్దరు మారిన చాలు. షార్ట్ ఫిల్మ్ అనేది ఒక ఎయిమ్ తో తీసా, ఏంటంటే ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు. విజువల్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన 14 మంది విద్యార్థులు ముగ్గురు చొప్పున బృందాలుగా విడిపోయి 10 లఘు చిత్రాలను వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. చిత్రాల్లోని పాత్రలతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ లాంటి అంశాలు ఎక్కువ శాతం విద్యార్థులు చేశారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలే ప్రధాన ఇతివృత్తంగా ఎంతకాలం అనే పేరుతో తెరకెక్కించిన లఘు చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఆడపిల్ల పుట్టిందని భర్త వదిలేస్తే కన్నపేగు ఆలనా పాలనా చేస్తూ కూతుర్ని ప్రయోజకురాలుగా తీర్చిదిద్దే తల్లి కథతో ఈ చిత్రాన్ని నిర్మించారు. సామాజిక అంశాల్ని ప్రతిబింబించేలా విద్యార్థులు తీసిన లఘు చిత్రాలు మనసుని కదిలించాయని, ఇవి కొందరినైనా ఆలోచింపజేసి సమాజంలో మార్పు కలిగిస్తాయని అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.